పేదవారు దాతృత్వాన్ని కనపరిచారు. ద విడో ఎట్ సారెపతు విధవరాలు దాతృత్వాన్ని కనపరిచి తనకున్న అప్పం పిండితో అప్పము తయారు చేసి దేవుని ప్రవక్తకు ఇచ్చింది. ఒక బీద విధవరాలు 2 కాసులు తన జీవనమంతా దేవునికి సమర్పించింది. మసిదోనియా సంఘము వారు పేదవారే, దాతృత్వం విషయంలో చాలా గొప్పవారు. సో దాతృత్వము అది గొప్పవారికే పరిమితము కాదు. ఎనీబడి కెన్ షో ద లవ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ప్రియదేవుని బిడ్డలారా, మస్దోనియా సంఘము పేద సంఘం అన్నాను కదా. ఆ ప్రాంతము నుండి భారతదేశమునకు మదర్ తెరీసా వచ్చింది. చప్పట్లు కొడుతూ ప్రభువుని మహిమపరచండి. ఎక్కడో ఐరోపా ఖండములో, స్పెయిన్ దేశములో, మస్దోనియా ప్రాంతములో జన్మించిన మదర్ తెరీసా కల్కటా మహానగరానికి వచ్చి క్రీస్తు ప్రేమను కనపరిచింది. దిస్ ఈస్ ద టైమ్ టు షో ద లవ్ ఆఫ్ క్రైస్ట్. బైబిల్ ఏం చెప్తుంది? క్రియలు లేని విశ్వాసము మృతము. గట్టిగా చెప్పండి. క్రియలు లేని విశ్వాసము మృతము. ఇక్కడ దావీదు భక్తుడు అంటున్నాడు, బీదలను కటాక్షించువాడు ధన్యుడు. రెండవదిగా, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. ఆపత్కాలము అందరికీ వస్తుంది. ఆపత్కాలము ఉండదని దేవుడు ఎప్పుడు చెప్పలేదు. దేవుడు ఆపత్కాలమందు నమ్మదగిన సహాయం. అంటే ఆపత్కాలం ఉందా లేదా? ఉంది. దేవుడిని నమ్ముకో, నీకు ఆపత్కాలం ఉండదని ప్రభువు ఎన్నడూ చెప్పలేదు. ఇక్కడ దావీదు భక్తుడు అంటున్నాడు, బీదలను కటాక్షించువాడు ధన్యుడు. ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. ఆపత్కాలములో దేవుడు నిన్ను తప్పించాలంటే నీవు బీదలను కటాక్షించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, సంఘములో మర్సీ మినిస్ట్రీ, కనికరము చూపించే పరిచర్య తక్కువైపోయింది. మన సంఘంలో కొంతమంది విధవరాళ్లకు చీరలు ఇస్తారు, చాలా సంతోషం. సంవత్సరానికి ఎన్నిసార్లు? ఒక్కసారి. వాట్ అబౌట్ ద అదర్ 11 months? దేవుడు తన కృపా కనికరములు నీ పట్ల చూపించాడని నీవు నమ్మితే యూ షుడ్ షో మర్సీ టు అదర్స్. నీవు బీదలను కటాక్షిస్తే నీవు ధన్యుడవు. ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును, యెహోవా వానిని కాపాడును. దేవుడిని కాపాడతాడు ఎప్పుడు? బీదలను కటాక్షించినప్పుడు. హల్లెలూయా. దేవుడు నిన్ను చల్లగా కాపాడతాడు. అది దేవుని వాగ్దానం. తర్వాత కాపాడి బ్రతికించును. ప్రతి వాగ్దానం అండర్లైన్ చేసుకోండి. ధన్యుడు. ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును, యెహోవా వానిని కాపాడి బ్రతికించును. భూమి మీద వాడు ధన్యుడవు. హల్లెలూయా, హల్లెలూయా. వాని శత్రువుల ఇచ్చకు నీవు వానిని అప్పగింపము.
శత్రువులు ఉంటారు. శత్రువులు కుట్రలు పన్నుతారు, కుతంత్రాలు కలిగి ఉంటారు. నిన్ను ఇరుకు ఇబ్బందుల్లో, బాధల్లో నెట్టివేయాలనుకుంటారు. అది పనిచేసే స్థలం కావచ్చు, నివసించే స్థలము కావచ్చు, చదువుకునే స్థలం కావచ్చు, ఇంకే స్థలమైనా శత్రువులు దేవుని బిడ్డల కొరకు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుని వాగ్దానం, శత్రువుల ఇచ్చకు నీవు వారిని, శత్రువులు ఎన్ని ప్లాన్లు వేసినా, ఎన్ని కుతంత్రాలు వేసినా, ఎన్ని యోచనలు యోచించినా దేవుని తప్పిస్తాడు. హల్లెలూయా. అది మనం అనేక పర్యాయములు భక్తుల యొక్క జీవితంలో చూసాం. యోసేపును దేవుడు తప్పించాడా లేదా? తప్పించాడు. షడ్రక్ మెషక్ అబేద్నెగోలను అగ్నిగుండంలో నుండి దేవుడు తప్పించాడా? తప్పించాడు. సింహపు బోనులో నుండి దానియేలును దేవుడు తప్పించాడా? తప్పించాడు. బీదలను కటాక్షించు వాడిని, శత్రువుల ఇచ్చకు నీవు వారిని అప్పగింపవు. మరి దేవుని బిడ్డలారా, గొప్ప ఆశీర్వాదం ఏమిటంటే 3వ వచనం చదవండి. రోగశై మీద యెహోవా వారిని ఆదరించును, రోగము కలుగగా నీవు స్వస్థపరచును. ఎవరికి ఈ వాగ్దానాలు? బీదలను కటాక్షించువాడు. ఈ క్రిస్మస్ కొరకు మనము సిద్ధపడుతూ ఉండగా, ప్రియ దేవుని సంగమా, బీదలను మనం జ్ఞాపకం చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. బీదలను మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని కృపను బట్టి ఈ మాసము 28వ తారీఖు కొంతమంది మేము అయ్యం కోయాఫీల్డ్ పాలవంచ ప్రాంతానికి మేము వెళ్ళొచ్చు ఉన్నాం. అక్కడ చాలామంది విధవరాళ్ళు ఉన్నారు. 87 మంది విధవరాళ్ళు ఉన్నారు. వారికి విధవరాళ్ళ క్రిస్మస్ కార్యక్రమాన్ని ఒకటి ఏర్పాటు చేసి నన్ను ఆ కార్యక్రమంలో వాక్యము చెప్పమని వారు కోరి ఉంటున్నారు. ఒక కుటుంబం 87 చీరలు విధవరాళ్ళకు ఇవ్వటానికి మన సంఘంలో ముందుకు వచ్చింది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రబలమైన ఒక కుటుంబం 1000 బ్లాంకెట్స్ ఇవ్వడానికి ఒక కుటుంబం ముందుకు వచ్చింది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రబలమైన ప్రియ దేవుని బిడ్డలారా, బీదలను కటాక్షించే సమయం. అయ్యం వారు తెలియజేసిందేమనగా, ఇప్పుడు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో చాలా ఎన్కౌంటర్స్ జరుగుతూ ఉన్నాయి. ప్రజలు భయపడి ఛత్తీస్గఢ్ ప్రాంతాన్ని విడిచిపెట్టి ఈ పాలవంచ ప్రాంతంలో వారు ఉన్నపాటున పరిగెత్తుకుంటూ వచ్చి పూరి గుడిసెలు వేసుకొని వారు బ్రతుకుతూ ఉన్నారు. వారు కోరింది ఏంటంటే, మీ సంఘములో పాత బట్టలు, పాత చీరలు, పాత ప్యాంటు షర్టు, పాత బట్టలు వాడగలిగిన స్థితిలో ఉంటే దయచేసి మీరు తీసుకొని వచ్చి సంఘములో ఇవ్వండి. ఈ 25వ తారీఖు మంగళవారం సాయంత్రం నేను మీ కొరకు ఆలయానికి వస్తాను. మీ ఇంటిలో ఉన్న పాత వస్త్రములు, మీరు వాడని వస్త్రములు, అల్మారాలో భద్రంగా పెట్టుకున్న వస్త్రములు, వాడని వస్త్రాలు ఉంటే దయచేసి దేవుని మందిరానికి తీసుకొని రండి. మీ పేరట పేదవారికి కట్టు బట్టలతో ఛత్తీస్గఢ్ నుండి పారిపోయి వచ్చి పూరి గుడిసెల్లో నివాసం ఉంటున్నటువంటి వారికి మీ పక్షమున
మేము తీసుకొని వెళ్ళి వారికి అందజేస్తాం. ఎంతమంది ఇస్తారు పాత బట్టలు? రైట్, ఒకసారి లేచి నిలబడండి. రియల్లీ యువర్ ఇన్స్పిరేషన్ టు ద చర్చ్. కూర్చున్న వారు ఒకసారి మీరు గట్టిగా చప్పట్లు కొట్టండి. రైట్, కూర్చున్న వారికి నా ప్రశ్న, అమ్మా మీ ఇంట్లో పాత బట్టలు లేవా, లేక మీకు ఇవ్వాలనే మనసు రావట్లేదా? దేవుడు ఈ 2 రోజుల్లో మీకు ప్రేరేపణ దయచేసి 25వ తారీఖు సాయంకాలం నేను మందిరానికి వస్తాను. దయచేసి మీ ఇంటిలో వాడగలిగిన స్థితిలో, మరి చిరిగిపోయినవి వద్దు, వాడగలిగిన స్థితిలో ఉన్న బట్టలు మీరు తీసుకొని రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఒకవేళ దేవుడు ప్రేరేపిస్తే బ్లాంకెట్స్ ఇచ్చేవారు, చీరలు ఇచ్చేవారు, కొత్త వస్త్రాలు ఇచ్చేవారు ధారాళంగా దేవుని సన్నిధికి తీసుకొని రావాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఈరోజు క్లాక్ లేదు, నేను ఎంతసేపు అయినా మాట్లాడచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రైట్, పనిచేస్తుందా? రైట్, కరెక్ట్గా నాకు కనపడేటట్టు పెట్టారు ఈరోజు. సరే, మంచిది, టైం పాటిస్తాను నేను. హల్లెలూయా. చూడండి, సామెతల గ్రంథము 14వ అధ్యాయం 31వ వచనం. సామెతల గ్రంథము 14. ఒక్కరు గట్టిగా మంచిగా చదవండి. దరిద్రుని బాధ పెట్టువాడు వాని సృష్టికర్తను నిందించువాడు, బీదను కనికరించువాడు. అండర్లైన్ చేసుకోండి ఈ మాటలు. దరిద్రుని బాధించువాడు ఎవరిని నిందిస్తున్నాడు? సృష్టికర్తను. బీదను కనికరించువాడు ఆయనను ఘనపరుస్తున్నాడు. హల్లెలూయా. ఇది ప్రభువును ఘనపరిచే సమయం. నీవు నేను సంతోషంగా పండుగ చేసుకుంటున్నా, మన ఇంటిల్లిపాది మంచి వస్త్రములు ధరిస్తూ ఉన్నా, మంచి రుచికరమైన పిండి వంటలు తయారు చేసుకుంటూ ఉన్నా, మన స్నేహితులను భోజనాలకు ఇన్వైట్ చేస్తూ ఉన్నా, క్రిస్మస్ కేక్ కట్ చేసుకుంటూ ఉన్నా, పలహారాలు పంచుకుంటూ ఉన్నా. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అంటున్నాడు, నన్ను ఘనపరిచే ఒక శ్రేష్టమైన మార్గము, ఆ పని ఈ క్రిస్మస్ అప్పుడు మీరు చేయండి. బీదలను కనికరించువాడు యెహోవాను ఘనపరచువాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు ఒక మాట అన్నాడు, యోహాను సువార్త 12వ అధ్యాయం 8వ వచనం. త్వరగా యోహాను సువార్త 12వ అధ్యాయం. బీదలు ఎల్లప్పుడూ మీతో ఉంటారు. Nobody can eradicate poverty in this world. చాలా ప్రభుత్వాలు వచ్చాయి, పేదరికం లేకుండా చేస్తామని శపథం చేశారు, వాగ్దానాలు చేశారు. రోటీ కపడా ఔర్ మకాన్ అన్నారు. ఇప్పటికీ ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. మీకు తెలుసా, ప్రతి దినం 20,000 మంది పిల్లలు ఈ పేదరికముతో ఆకలి చావులు చేస్తూ ఉన్నారు ప్రపంచంలో. ఎన్ని వేల మంది? 20,000 మంది ప్రతి దినము ప్రపంచమంతటా పేదరికమును బట్టి ఆకలి చావులు చేస్తూ ఉన్నారు. ఓ సంఘమా, మేల్కొను. నీవు అనుకుంటున్నావు ప్రభువును గణపరుస్తూ ఉన్నాం, మేము స్తుతి ఆరాధన చేస్తూ ఉన్నాం, లేక కానుకలు చెల్లిస్తూ ఉన్నాం, లేక ఆరాధిస్తూ ఉన్నాం, ఆరాధనకు వస్తూ ఉన్నాం. ప్రభు అంటున్నాడు, బీదలను కనికరించు. ఆమేన్, హల్లెలూయా. బీదలను కనికరించు, కనికరించడం ద్వారా నన్ను ఘనపరచు. హానర్ మీ. దరిద్రులను బాధించువాడు
వాని సృష్టికర్తను నిందించుచు. దేవుని సంఘమా, ఆదిమ సంఘము సక్రియలు చేయుట మానలేదు. తబితా, డోర్కా తెలుగులో, ఆమె దగ్గర సూది ఉన్నది. ఆ నీడిల్తో పేదవారికి బట్టలు కుట్టింది, విధవరాళ్లను ఆదరించింది. దేవుని బిడ్డలారా, ఈనాడు దేవుడు తబితాలను కోరుతూ ఉన్నాడు, డోర్కాను కోరుతూ ఉన్నాడు. మీకు చేతనైనంత సహాయము బీదలకు చేయండి. మనం మదర్ తెరీసాలాగా గొప్ప సేవ చేయలేమేమో. ఆకలితో ఉన్న వారికి ఒక్క పూట భోజనం పెట్టండి. చప్పట్లు కొడుతూ ప్రభువు మహిమ. ఎంతమంది ఈ క్రిస్మస్కి కనీసం ఒక్కరికన్నా ఆకలితో అలమటిస్తున్న వారికి భోజనం పెడతారు? లేచి నిలబడండి. బలవంతమేం కాదు, మీరు వెళ్ళకపోయినా నాకు నష్టం లేదు. దేవుణ్ణి క్రిస్మస్ రోజు గణపరిచే ఒక శ్రేష్టమైన మార్గం. హల్లెలూయా. కూర్చోండి. గాడ్ బ్లెస్ యూ. ఒకవేళ మీరు వండి పెట్టలేకపోతే 70 రూపాయలకు మంచి బిర్యానీ దొరుకుతుంది. ఎంత? జస్ట్ 70 రూపీస్. ప్రభు పేరు మీద ఆకలి కడుపుతో ఉన్న వ్యక్తికి మీరు భోజనం పెట్టండి. దట్స్ ద రియల్ క్రిస్మస్. దట్స్ ద జాయ్ ఆఫ్ క్రిస్మస్. మనం వండుకొని మనం తినటం కాదు. అది ఇప్పుడు చేసే పండుగ. ఈ సంవత్సరము ఒక ప్రత్యేకమైన పండుగ మండి బజార్ సంఘములో జరుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సామెతల గ్రంథము 19వ అధ్యాయం 17వ వచనం. సామెతల గ్రంథము 19వ అధ్యాయం. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పించువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. వింటున్నారా వాక్యం? మీ కొరకే దేవుడు అంటున్నాడు, బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పించువాడు. దేవునికి మనము అప్పు ఇవ్వగలమా? ఎస్, ఇవ్వగలం. ఎట్లా? బీదలను కనికరిస్తా. పక్కన వారు చేయబట్టుకొని చెప్పండి, నేను దేవునికి అప్పిస్తున్నాను ఈ క్రిస్మస్కి అని చెప్పండి. చేతులు రావట్లేదు పాపం. అసలు వెనుక కూర్చున్న వారైతే కదలిక లేదు. అయ్యగారు మొత్తుకోను, ఎంతైనా మొత్తుకో. ఎన్నో క్రిస్మస్లు చూసాము, ఎంతో మంది అయ్యగారు చూసాము, వస్తారు పోతారు. జాందాని పక్కన వారు చేయి గట్టిగా పట్టుకొని చెప్పండి, ఈసారి నేను దేవునికి అప్పిస్తాను. నీవు మనుషులకు అప్పిస్తే వారు తిరిగి ఇస్తారో లేదో కానీ నా దేవుడు వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తాడు. చప్పట్లు కొడుతూ ప్రభుని మహిమపడతాడు. Will repay the loan with interest. ఉపకారము చేయువానికి ఆయన ప్రతి ఉపకారము చేయను. ఈ చిన్న లాజిక్ను మనం మిస్ అయ్యాం. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పించువాడు. మనము అప్పు ఎగ్గొడతాం కదా, దాంట్లో నంబర్ 1 కదా. ఫోన్ కాల్ స్విచ్ ఆఫ్ చేయడం మనకు బాగా తెలుసు కదా. ఫార్వర్డ్ మోడ్లో పెట్టడం తెలుసు. ఇప్పుడు ఇంకొక రింగ్ టోన్ వచ్చింది. ప్రస్తుతం ఈ లైఫ్ బిజీగా ఉంది, ఈ అందుబాటులో లేదనే రింగ్ టోన్ కూడా వచ్చింది. ఆ రింగ్ టోన్ పెట్టేస్తే ఇక అప్లోడ్ మన జోలికి రాడు. మనము రీపే చేయం, కానీ దేవుడు ప్రతి పైసా వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరికి రుణస్థుడు కాడు. నీవు చేసిన మేలుకు
ఆయన ప్రతి ఉపకారము తప్పక చేస్తాడు. యు వాంట్ బ్లెస్సింగ్ ఫర్ దిస్ క్రిస్మస్? బీదలను కనికరించు. హల్లెలూయా. ఒక ఇంటికి బట్టలు కొనాలంటే 8,000 అవుతుంది. చెప్పండి, 8,000 అవుతుంది అమ్మా? 10,000. అజయ్ ఏక్ బార్ 10,000. దాంట్లో దశభాగం ఎంత? 1,000 రూపాయలు. ఒక 4 చీరలు వస్తాయి విధవరాళ్ళకు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, పేదలను కనికరించండి. ఒక దినం రాబోతుంది, మనము ప్రభువుకు లెక్క అప్పగించవలసిన వారమై ఉన్నాం. నేను దినమున నేను ఒక పాట గ్రూపులో పెట్టాను. నాదంటూ ఈ లోకాన ఏదీ లేదయ్యా, నాకున్న బలం, నాకున్న పొలం, నాకున్న ఈ నిలువ నీడ ఇచ్చే గృహం, నేను నిలిచి ఉన్న స్థలం, నేను బ్రతికి ఉన్న ప్రతి క్షణం నీదేనయ్యా, నీదేనయ్యా. నాకు ఉన్న ఈ సౌకర్యం, సౌభాగ్యం అన్నీ కూడా నీవిచ్చినదేనయ్యా. నేను ఆరగించుచున్న ఆహారం, నేను అనుభవించుచున్న ఆరోగ్యం నీదేనయ్యా. నాకంటూ ఈ లోకాన ఏదీ లేదయ్యా. నీకున్నవన్నీ దేవుడిచ్చినదే. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. నాది అన్నవారు చేతులు ఎత్తండి. నాకున్నవన్నీ నావి, మా తాత ఇచ్చినది, మా తాత ముత్తాతల ఆస్తి. తాత ముత్తాతల ఆస్తి కూడా దేవుడికి ఇవ్వకపోతే అతనికి రాదు. హల్లెలూయా, హల్లెలూయా. గాడ్ ఈస్ ద ఓనర్, వి ఆర్ ద స్టీవర్డ్స్. గృహ నిర్వాహకులు మాత్రమే. ఈ లోకంలో దేవుడు మనకు అన్నీ ఇచ్చాడు. తిరిగి మనము దేవునికి చెల్లించుటకు వెనుకంజ వేస్తూ ఉన్నాం. బీదలలో ఎవరిని చూడాలి? మనము యేసయ్యను చూడాలి. ప్రభు అంటాడు, చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 35వ వచనం చదవండి. నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి. దప్పిగొంటిని, నాకు దాహమిచ్చితిరి. పరదేశినయ్యుంటిని, నన్ను చేర్చుకొంటిరి. దిగంబరినయ్యుంటిని, నాకు బట్టలిచ్చితిరి. రోగినయ్యుంటిని, నన్ను చూడవచ్చితిరి. చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పును. ప్రభువా, నీవెప్పుడు ఆకలిగా ఉన్నావు, నీవెప్పుడు దిగంబరిగా ఉన్నావు, నీవెప్పుడు దప్పిగా ఉన్నావు అంటే ప్రభు అంటాడు, చూడండి 42వ వచనం. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టలేదు. దప్పిగొంటిని, మీరు నాకు దాహం ఇయ్యలేదు. పరదేశినయ్యుంటిని, మీరు నన్ను చేర్చుకొనలేదు. దిగంబరినయ్యుంటిని, మీరు నాకు బట్టలు ఇయ్యలేదు. రోగినై చెరసాలలో ఉంటిని, మీరు నన్ను చూడరాలేదని చెప్పాను. అప్పుడు ఎప్పుడు ప్రభువా నీవు ఉన్నావంటే ప్రభు అంటాడు 45వ వచనంలో, అందుకాయన మిక్కిలి అల్పులైన వీరిలో ఒకరికైనను మీరు ఇలాగూ చేయలేదు గనుక నాకు చేయలేదు.
అల్పులైన వారికి ఆకలిగా ఉన్నప్పుడు అన్నం పెడితే ఎవరికి అన్నం పెడుతున్నాం మనం? యేసయ్య. క్రిస్మస్ రోజు యేసయ్యకి ఎంతమంది అన్నం పెడతారు? హల్లెలూయా. యేసు ప్రభు బొమ్మ ముందు తీసుకొచ్చి అన్నం పెట్టకండి. ఆ బొమ్మ అన్నం తిననే తినదు. అలాంటి ప్రయత్నాలు చేయకండి. లేని వారికి పెడితే ఎవరికి పెట్టినట్టు? లేని వారిలో యేసయ్యను చూడండి. అది యేసు ప్రభు యొక్క ఉద్దేశం. ప్రభువు వస్తూ ఉన్నాడు. ఆయన గొర్రెలను మేకలను వేరుపరుస్తాడు. గొర్రెలు ఎవరనగా ఆకలిగా ఉన్నప్పుడు ఆహారం పెంచిన వారు, దప్పికగా ఉన్నప్పుడు దాహం ఇచ్చిన వారు, రోగిగా ఉన్నప్పుడు పరామర్శించిన వారు. ప్రియ దేవుని బిడ్డలారా, దిగంబరిగా ఉన్నప్పుడు వస్త్రము ఇచ్చిన వారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యము ఎంత శ్రేష్టమైనదో. దేవుని వాక్యములో అనేక వచనాలు ఉన్నాయి. అవన్నీ చెప్పడానికి నాకు సమయం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవ హాస్పిటల్ క్రీస్తు శకము 369వ సంవత్సరం సెయింట్ బాసిల్ ఆఫ్ సిజేరియాలో హాస్పిటల్ ప్రారంభమైనది. అప్పటి నుండి తూర్పు పడమర హాస్పిటల్స్ అన్నీ కూడా వ్యాప్తి చెందాయి. హాస్పిటల్ ఎక్కడ జన్మించింది? చర్చిలో. చప్పట్లు కొడుతూ ప్రభువుని మహిమపరచాలి. పోయిన వారం మెగా మెడికల్ క్యాంప్ జరిగింది మన దగ్గర. అందరూ ఇటు నుంచి ఇటే ఒక 50 మందో 55 మందో చెకప్ చేసుకున్నారు. చెకప్ చేసుకున్న వారికి డబుల్ బోనస్. డెంటల్ డాక్టర్ వచ్చింది, డాక్టర్ అమ్మ. ఏం సమస్య ఉన్నా లేకపోయినా పేస్ట్ ఇచ్చింది. నాకు బాధ ఎప్పుడు కలిగిందంటే, తెచ్చిన పేస్ట్లన్నీ రివర్స్ పోయాయి. అవకాశం సద్వినియోగం చేసుకోలేదు మనం. మంచి ఆర్థోపెడిక్ సర్జన్, బెస్ట్ ఆర్థోపెడిక్ సర్జన్, పెద్ద పెద్ద అథ్లీట్స్కు సర్జరీ చేసినటువంటి డాక్టర్ మన దగ్గరికి వస్తే చూపించుకునే పేషెంట్స్ కరువు అయ్యారు. ప్రియ దేవుని బిడ్డలారా, మొదటి హాస్పిటల్ క్రీస్తు శకము 369వ సంవత్సరము సెయింట్ బాసిల్ ఆఫ్ సిజేరియాలో హాస్పిటల్ ప్రారంభమైంది. 15వ శతాబ్దం వచ్చేసరికి ప్రపంచమంతటా 37,000 హాస్పిటల్స్, రోగులను పట్టించుకునే హాస్పిటల్స్ ప్రారంభమయ్యాయి. చప్పట్లు కొడుతూ ప్రభువుని మహిమపరచాలి. ప్రభువు అంటాడు, రోగి అయి ఉన్నప్పుడు చెరసాలలో ఉండటం చూచి నీకు ఉపచారము చేయకపోతే అప్పుడు బాధపడి లాభం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. Churches were the care centers for the hurting, for the sick. This is our DNA, this is our blood. రోగులను పట్టించుకునే సంఘము, గాయముల్లో ఉన్న వారిని పట్టించుకునే సంఘము, బీద విధవరాలను పట్టించుకునే సంఘము, తండ్రి లేని అనాథులను పట్టించుకునే సంఘము. ప్రియ దేవుని బిడ్డలారా, యోబు భక్తుడు ఎన్ని శ్రమలు అనుభవించాడు. యోబుకున్న శ్రమలు ఇంకెవరికి రాలేదనుకుంటా నేను. హల్లెలూయా. యోబు ఒక మంచి మాట అంటాడు, చదువుదాం, నేను ముగిస్తాను. యోబు గ్రంథము 29వ అధ్యాయము 12వ వచనం. ఏలయనగా మొర్రపెట్టిన దీనులను, తండ్రి లేని వారిని
నేను విడిపించి తిని నశించుటకు సిద్ధమై ఉన్న వారిని విధవరాళ్ళ హృదయమును సంతోషపెట్టి తిని. యోబు ఏం చేశాడు? ఎట్లా ఉన్నాడు యోబు పరిస్థితి? శ్రమలు, బాధలు, రోగము, లాస్, అన్బేరబుల్ లాస్. పిల్లలను పోగొట్టుకున్నాడు, ఆరోగ్యం పోగొట్టుకున్నాడు. ఎవరిని మర్చిపోలేదు? విధవరాలను మర్చిపోలేదు. హల్లెలూయా, హల్లెలూయా. దెర్ ఈస్ సో మచ్ ఫర్ ద చర్చ్ టు డూ. మనకు ఎవరు నేర్పించలేదు కాబట్టి ఆ మర్సీ మినిస్ట్రీ కొనసాగట్లేదు. మనం ఏమనుకుంటున్నామంటే పండగకు ఒకసారి విధవరాలకు బట్టలు ఇస్తే చాలు, అదే గొప్ప పరిచర్య అనుకుంటున్నాం. నేను స్త్రీల సమాజం చాలాసార్లు చెప్పాను, మన చర్చిలో చాలా పేదవారు ఉన్నారు. ఒకరోజు వాళ్ళని పిలిచి భోజనం పెట్టమని చెప్పాను. ఎవరు నా మాట వినలేదు. సంవత్సరానికి ఒకసారి సార్ విలియం కేరీ బర్త్డే రోజు, అందులోకి మేము మంచిదే. మర్సీ మినిస్ట్రీ ఇన్ ద చర్చ్ షుడ్ కంటిన్యూ. మనం కాకపోతే ఈ ప్రేమ లేని లోకంలో ఎవరు యేసయ్య ప్రేమను చూపిస్తారు? హల్లెలూయా. యోబు ఏం చేస్తున్నాడు? అనాథలను పట్టించుకున్నాడు, విధవరాలను పట్టించుకున్నాడు, దిక్కులేని వారిని, దరిద్రులను పట్టించుకున్నాడు. దట్ ఈస్ ద రియల్ మినిస్ట్రీ ఆఫ్ ద చర్చ్. హల్లెలూయా, హల్లెలూయా. మే ద లార్డ్ enlighten our eyes to do the mercy ministry in the church. It's a continuous process. కేవలం పండగకు మాత్రమే కాదు. దేవుని బిడ్డలారా, మరొకసారి నేను చెప్తూ ఉన్నాను, కోయా ప్రజల మధ్యలోనికి మేము వెళ్ళొచ్చు ఉన్నాం. 22వ తారీఖు ఇంకా ఒకవేళ దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే బ్లాంకెట్స్ ఇచ్చేవారు. ఈచ్ బ్లాంకెట్ 100 రూపీస్. ఒక్క బ్లాంకెట్ అయినా మీరు ఇవ్వగలరు. 100 రూపీస్ నాస్టా చేస్తే కూడా సరిపోదు. హల్లెలూయా. ఒక బీద విధవరాలు చీర 250 రూపీస్, మినిమం 250 రూపీస్ మీరు ఇవ్వగలిగితే ఇవ్వండి. లేదా మీరు వాడిన వస్త్రములు 25వ తారీఖు, మనకు డిసెంబర్ 25th కాదు, నవంబర్ 25th ప్రీ క్రిస్మస్ చేసుకుందాం మనం. హల్లెలూయా. నేనే కేక్ తెప్పిస్తాను, సంఘం మీద భారం వేయను. 25వ తారీఖు నవంబర్ మన చర్చిలో కేక్ కట్ చేద్దాం. మీతో పాటు ఎవరు రావాలి? పాత బట్టలు, కొత్త బట్టలు, బ్లాంకెట్స్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పరిచర్యను మనం కొనసాగిద్దాం. క్రీస్తు ప్రేమను లోకంలో చాటుదాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించుకుందాం. ఆమేన్. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఈ ఉదయకాలము దేవుని వర్తమానము స్పష్టంగా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, అపోస్తలులు పౌలుతో అంటున్నారు, పేదలను మర్చిపోవద్దు. ఎంత శ్రేష్టమైన మాట. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాల్లో ఈ మాట ఉంది. పాస్టర్ గారు ఈ వర్తమానం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. నేను తప్పక పేదలకు సహాయం చేస్తామన్న వారు లేచి నిలబడండి, మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఎస్, దేవుడు ప్రేరేపిస్తే ఎంతకాలం చర్చికి వచ్చి వాక్యం విని వెళ్ళిపోతారు? ప్రభు ప్రేమను చాటరా? ప్రభు ప్రేమను కనిపించరా, చూపించరా? ప్రేమ లేని లోకములో నీవు కాకపోతే ఎవరు చూపిస్తారు యేసయ్య ప్రేమను? ఈ వర్తమానం ద్వారా నేను ఇన్స్పైర్ అయ్యాను. పేదలకు నేను ఎంతో కొంత నేను సహాయం చేస్తాను. పేదలను కనికరించువాడు యెహోవాకు అప్పించువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. What a message the Lord spoke to you.
బీదలను కనికరించేవాడు ధన్యుడు. ఎన్నో దీవెనలు ఆపత్కాలమందు దేవుడు నిన్ను కాపాడుతాడు, తప్పిస్తాడు, కాపాడుతాడు. శత్రువుల చేతిలో నుండి మిమ్మల్ని కాపాడుతాడు. రోగముల నుండి మిమ్మల్ని కాపాడుతాడు. ఎప్పుడు బీదలను కనికరించినప్పుడు 2 చేతులు పైకెత్తండి. ప్రభువా, 2000 సంవత్సరాల క్రితం యు ఐడెంటిఫైడ్ విత్ ద పూర్. ఒక పేద కుటుంబంలో జన్మించావు. ఒక గొర్రె పిల్లను అర్పించలేని మరియా యోసేపు కుటుంబంలో యేసయ్య జన్మించాడు. ఎందుకో తెలుసా? పేదరికాన్ని అనుభవించటానికి. సో దట్ హీ కెన్ అండర్స్టాండ్ ద పెయిన్ ఆఫ్ ద పూర్. బీదలకు సువార్త ప్రకటించడానికి ప్రభు వచ్చాడు. బీదలను మనం ఇంతవరకు నిర్లక్ష్యం చేశాం. బీదలను త్రోసివేశాం. దరిద్రులను బాధ పెట్టేవారు వారి సృష్టికర్తను నిందించువారని వాక్యం చెప్తూ ఉంది. కూర్చున్న వారు ఒకసారి ఆలోచన చేయండి. మీకు మనసు లేదా? పేదలకు సహాయం చేయాలని మనసు లేదా? దేవుడు నీకు ఎంతో మేలు చేశాడు. ఈ సంవత్సరం నేను కాపాడాడు. కరోనా సమయంలో లక్షలాది మంది పిట్టలు రాలిపోయినట్లు రాలిపోయారు. దేవుడు నిన్ను ఆ లెక్కలు ఉంచినందుకు బీదలకు సహాయం చేయవా? ప్రభు అంటున్నాడు, నేను ఆకలిగా ఉన్నప్పుడు నాకు ఆహారం పెట్టారు, నేను దప్పికగా ఉన్నప్పుడు నాకు దాహంకి ఇచ్చారు, నేను దిగంబరిగా ఉన్నప్పుడు నాకు వస్త్రం ఇచ్చారు, రోగిగా ఉన్నప్పుడు చెరసాల్లో ఉన్నప్పుడు నన్ను పరామర్శించి ఉపచారం చేశారు. ఎప్పుడు చేశాం ప్రభు? ఎప్పుడు ఆకలిగా ఉన్నాం ప్రభు? ఎప్పుడు దప్పికగా ఉన్నామంటే అల్పులైన వారికి మీరు చేస్తే నాకు చేసినట్లు. పరిశుద్ధుడా, దయాళుడా, నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. 2025వ సంవత్సరపు క్రిస్మస్ కొరకు మేము సిద్ధపడుతూ ఉన్నాం తండ్రి. నీ వర్తమానము బహు స్పష్టముగా మీరు మాతో మాట్లాడు. బీదలను కనికరించువాడు ధన్యుడు. ఎన్నో దీవెనలు బీదలను కనికరిస్తే మాకు కలుగుతాయని వాక్యం ద్వారా సెలవించారు. మేము మదర్ తెరిసాలాగా అంత గొప్ప సేవ చేయలేనప్పటికీ అల్పులైన వారికి మా చేతనైనంత సహాయం చేయుటకు మమ్మలను సాధనగా వాడుకోవాలి. ప్రభువా, నీ చిత్తమైతే నాయన ఐఎం కోయా ఫీల్డ్ను తండ్రి 28వ తారీఖు పాలవంచ ఖమ్మం జిల్లాలో మేము దర్శించనయ్యి ఉన్నాం. చాలామంది ప్రభా ఛత్తీస్గఢ్ నుండి పారిపోయి కట్టుబట్టలతో ప్రభా గుడిసెల్లో నివాసం అంటూ ఉన్నారు. అట్టి వారికి మేము పాత వస్త్రాలు, విధవరాళ్లకు చీరలు, పేదవారికి బ్లాంకెట్స్ మా సంఘము నుండి మేము అందిస్తూ ఉండగా దయగల మా తండ్రి, ముందుకు వచ్చిన కుటుంబాలను ప్రత్యేకంగా మీరు దీవించండి, వారిని ఆశీర్వదించండి నాయన. మాకు నిజమైన క్రిస్మస్ పేదవారి ముఖాల్లో మేము సంతోషం చూసినప్పుడు నాయన నీకు అప్పించిన వారు, నేను ఘనపరచువారు సంతోషంగా నిజమైన క్రిస్మస్ సెలబ్రేట్ చేయడానికి కృప దయచేయండి. లార్డ్, ఓపెన్ ద డోర్స్ ఆఫ్ మర్సీ మినిస్ట్రీ ఇన్ అవర్ చర్చ్. కేవలము ఆరాధనలతో తృప్తి చెందక, కార్యక్రమాలతో తృప్తి చెందక, దీనులను, దరిద్రులను, అల్పులను, పేదవారిని, విధవరాళ్లను, అనాథలను, దిక్కులేని వారిని, డెస్టిట్యూట్స్ను పోషించే భాగ్యము మా సంఘానికి మీరు దయచేయండి. లార్డ్, యూజ్ యాజ్ ఎ ఛానల్ ఆఫ్ బ్లెస్సింగ్ టు మెనీ. నీ ప్రేమను గురించి ప్రజలు ఇప్పటి వరకు విన్నారు. ఇప్పటి నుండి నీ ప్రేమను చూచుటకు ద్వారములు తెరవమని ప్రార్థిస్తూ, నిలబడి తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డను మీరు దీవించమని, ఆశీర్వదించమని ఆయన సమస్త మహిమ నీకే ఆపాదిస్తూ ఒకే నిజ రక్షకుడైన యేసు పరిశుద్ధ నామంలో
అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.